నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఇంట్లో చెత్తను ఊడ్చినట్టే రాజకీయ నేరస్తులను కూడా ఊడ్చి పారేయాలని పిలుపు. గుంటూరులో స్ఫూర్తి పేరుతో నిర్వహించిన మెగా సీఏ విద్యార్థుల సమావేశానికి హాజరైన నారా లోకేష్ ఏపీ ఆర్థిక అభివృద్ధిలో సీఏలు భాగస్వామ్యం కావాలన్న మంత్రి. కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందన్న వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి. ఇలాగే దాడులు కొనసాగితే ఉద్యోగుల ఉద్యమం ఖాయమని హెచ్చరిక. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ముందుగా కార్యక్రమంలో పాల్గొని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. ఏపీని స్వచ్ఛాంధ్రగా మారుస్తూ అనేక అవార్డులు సాధిస్తున్నామని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో ఏపీకి 5 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చాయని, అవార్డులు సాధించిన వారందరికీ అభినందనలు తెలియజేశారు. పర్యావరణాన్ని కాపాడుదాం, ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దామని పిలుపునిచ్చిన చంద్రబాబు ప్లాస్టిక్ ఎక్కువగా వాడితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎంతో ప్రమాదకరమని చెప్పారు. 120 మైక్రాన్ ఉన్న కవర్లను పూర్తిగా నిలిపివేద్దామని అన్నారు. ఏపీలో పేరుకుపోయిన చెత్తను అక్టోబర్లోగా శుభ్రం చేస్తామన్న చంద్రబాబు ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మించి ఏఐని అభివృద్ది చేస్తామని, క్వాంటమ్ వ్యాలీకి చిరునామాగా అమరావతి మారుతుందని చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రిగా అయ్యానంటే ఇక్కడుండే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మీ అందరి సహకారం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇప్పుడు కాదు, ఇంత మునుపు కూడా ఒకటే ఆలోచిస్తూ వచ్చాను. ఎక్కడ చూసినా పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనం ఉండాలి. పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే మన జీవితాల్లో ఆనందం ఉంటుంది, మనకు సమస్యలు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే మళ్ళీ ఈసారి నేను ఏపీ ముందుండాలని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని 3వ శనివారం నిర్వహిస్తున్నాం. ఈరోజు నేను ఒకే మాట చెప్పాను, మీరు రోజంతా చదువుతున్నారు, 3వ శనివారం చదవకుండా మీ పరిసరాల్ని పరిశుభ్రంగా పెట్టుకుంటూ ఎక్కడా చెత్త కాగితాలు వేయకుండా, వేసిన కాగితాలు కూడా వేరేసి చెత్త బుట్లో వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. మనం దేవాలయానికి గౌరవిస్తాం, దేవుడికి గౌరవిస్తాం. ప్రతి ఒక్క ఇల్లు కూడా ఒక దేవాలయంగా తయారు కావాలి, ప్రతి ఒక్క ఊరు కూడా ఒక దేవాలయంగా ఉండాలి. స్వచ్ఛందంగా స్వచ్ఛతతో ముందుకు పోవాలి, చెట్లు పెట్టాలి. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడుండే వాళ్ళందరం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలనా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడుండే పేదరికంలో చాలిన ఆదాయంతో మనం ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. అందుకే నేను పిలిపించాను, మా యువత సమర్థవంతమైన యువత, ఈ పిల్లలు తెలివైన పిల్లలు, మిమ్మల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు జాతి పిల్లలకు ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మన భవిష్యత్తు బాగుండాలంటే మనలో కూడా ఒక చైతన్యం రావాలి, మనం ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. పిల్లలు మీరు చెప్తే అందరూ వింటారు. మీరు చేయాల్సింది ఎక్కడా చెత్త వేయకుండా, ఎక్కడ చెత్త ఉన్నా దాన్ని కానీ తీసి చెత్త బుట్టలు వేయగలిగితే ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. జపాన్ ఉంది, అక్కడ ఎవరు రోడ్లు క్లీన్ చేయరు, రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంటాయి. దానికి కారణం ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా వాడినా ఆ వస్తువుని నేరుగా మళ్ళీ పర్సులో పెట్టుకుని ఇంటికి పోయి చెత్తబుట్టలు వేసే పరిస్థితి వస్తుంది.
ఈ సంవత్సరం నేను గర్వపడుతున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ విషయంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచాం. స్వచ్ఛ సర్వేక్షణలో 5 అవార్డు సాధించి దేశానికే ఒక ఆదర్శంగా, ఒక మోడల్గా మనం వచ్చే పరిస్థితికి వచ్చాం. అధికారులు కూడా అభినందిస్తున్నాం. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళే నిజమైనటువంటి సమాజ సేవకులు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక స్వచ్ఛ భారతే కాదు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశే కాదు, స్వచ్ఛత అన్ని రంగాల్లో ఉండాలి. మీలో కూడా నాకు 2 పనులు ఉన్నాయి. ఒక పక్క రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాది. రాజకీయాలు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. మొత్తం ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా మీకు కీడు చేసే నాయకులు వచ్చారు. మీ ఇంట్లో చెత్త ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారో రాజకీయాల్లో ఈ మలినాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అన్నది భారతదేశ మేధోశక్తికి వెన్నెముక లాంటిదని ఐసీఏఐ స్థాపించి 76 సంవత్సరాలు నిండిన ఆ సంస్థ ఇప్పటికీ నవ్యోత్సాహంతో ఉందని, ఇది భారతదేశంలో అతిపెద్ద సంస్థగా మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటెంట్ పవర్ హౌస్ గా ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు బండ్లమూడి గార్డెన్స్ లో ఐసీఏఐ గుంటూరు చాప్టర్ ఆధ్వర్యన స్ఫూర్తి పేరుతో నిర్వహించిన మెగా సీఏ విద్యార్థుల సమావేశానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసీఏఐ ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన, విశ్వసనీయ సంస్థగా గుర్తింపు పొందిందని అన్నారు. ప్రపంచంలో ఫోరెన్సిక్ అకౌంటింగ్ ప్రమాణాలతో పనిచేస్తున్న మొట్టమొదటి సంస్థ ఐసీఏఐ అని పేర్కొన్నారు. As all of you conquer the world, there is greater responsibility to maintain our integrity and ethics. That is one thing that you acquire over a period of time. And in your journey, what I call is life. This is a very, very important thing. So I would request all of you to really, really think about this as you go about conquering the world. You know, ICAI is India's intellectual backbone. It has now turned almost 76 years old. As Sir said, I stand corrected. You are the largest accounting powerhouse in the world. You are also the most respected and recognized one. And I believe you are one of the very first to also adopt forensic accounting standards. I'd like to share some very interesting statistics. 10 lakh students appear for this exam. I've enlisted, and close to 2 lakh students appear for this exam twice a year. Now the strength of your entire organization is almost close to 4 lakh members and 54 overseas chapters. So wherever there is business, there is Bharat. And wherever there is Bharat, there is ICAI behind it. And to my surprise, when I was preparing for my speech, and to my surprise, I realized that Guntur is the CA factory of India. I thought Guntur doctors, engineers conquered the world. Clearly, I stand wrong. Guntur CAs have managed to conquer the world. Close to 10,000 students are pursuing this career. And the number of students who are pursuing CA are higher than the students who are pursuing engineering and medicine combined. So we have amazing talent here. One of the highest pass percentages, which means that there's amazing aspiration. From Guntur to Gulf, America to Australia, wherever you go, you actually end up seeing Telugu CAs today. As I said, your profession is not easy. That's why I chose to become a Stanford MBA. It is a very difficult profession, but that's what makes it very valuable.
You know, diamonds are not made easy, neither are CAs. People say there are two types of folks. One are CAs, the other one who wish they were CAs. And people who criticize you are merely jealous about you. You know, CA as a profession spans across sectors. Behind every balance sheet, of course, there is a CA. And when I went to Stanford for my MBA, I actually focused on accounting because I knew that was my biggest weakness. So the 2 years I was there, almost every quarter I would take at least 2 accounting classes. And honestly, we are all living in very inspiring times. You know, under the leadership of the Honorable Prime Minister, Shri Narendra Modi ji, India has come about with a vision called Vikasit Bharat. It is what India will achieve in 2047. And the Honorable Prime Minister has made a bold statement that India will become a $30 trillion economy. You know, wherever I go, I keep telling Andhra Pradesh as double engine Sarkar. The Honorable Prime Minister Narendra Modi ji in Delhi. And of course, we have an amazing Chief Minister called Chandrababu Naidu garu here in Andhra Pradesh. కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ స్థాయిలో వీఆర్ఓ మొదలుకుని జిల్లా స్థాయి అధికారుల వరకు అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడడం, బెదిరింపులకు దిగి ఏకంగా బూతులు తిట్టడంపై మండిపడ్డారు. బదిలీల పేరుతో ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఈ రకమైన ధోరణి కొనసాగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఏకమై ఆందోళనకు దిగడం ఖాయమని హెచ్చరించారు. ఏంటి రాజకీయ జోక్యం? ఈ బదిలీలలో రాజకీయ జోక్యం ఎంతవరకు? ట్రాన్స్ఫర్ చేయించుకునేదానికి కష్టపడాలి వీళ్ళు. ఎమ్మెల్యేలు ప్రతి శాఖలో కూడా ఉద్యోగుల మీద పెత్తనం చేస్తూ, వాళ్ళు లెటర్లు ఇస్తేనే, వాళ్ళు రికమెండ్ చేస్తేనే, వాళ్ళు చేయమంటేనే చేయాలి, లేకపోతే ఆపమంటేనే ఆపాలి. ఉద్యోగస్తులు, అన్ని తరగతుల ఉద్యోగస్తులు ఈ రాజకీయ నాయకుల కింద మడుగులొత్తాలనా? అసలు ఏం సంబంధం ఎమ్మెల్యేకి? ఎమ్మెల్యే ఏమన్నా ఇరిగేషన్ శాఖలో మినిస్టరా, లేకపోతే అక్కడ ఏమన్నా ఇరిగేషన్ శాఖలో అధికారా, లేకపోతే ఆయనకి ఏం సంబంధం? ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, అతను మనస్తాపానికి గురయ్యి ఆ యంగ్ ఇంజనీరు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ఒక లేఖ రాసి ఇరిగేషన్ శాఖ అధికారుల యొక్క వాట్సాప్లో నిన్న మధ్యాహ్నం పెట్టేసి అతను అదృశ్యం అయిపోయాడు. ఎటుపోయాడో తెలియదు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, దళితునైనటువంటి నేను ఒక అధికారి మీద వీళ్ళందరూ కూడా కావాలని కచ్చితో రాజకీయ కుట్రతో నన్ను అవమానపరుస్తూ, నన్ను ట్రాన్స్ఫర్ అయినా కూడా రిలీజ్ చేయకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. దానికి కారణం ఈ అధికారులు, ఈ ఎమ్మెల్యే గారు పర్టికులర్గా అని చెప్పేసి కూడా రాసి డిప్యూటీ సీఎం గారికి అడ్రస్ చేస్తూ దాన్ని పెట్టడం జరిగింది. ఇలా ట్రాన్స్ఫర్స్ లో ఇలా జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకోసం, ఎవరి కోసం చేస్తుంది? ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్ఫర్లు చేస్తామంటున్నారే కానీ ఎక్కడా కూడా వాళ్ళు చావు కాడికి వాళ్ళు చచ్చిపోతూ ఉంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అవసరమా? ఎవరు కూడా దీని మీద స్పందించరు. ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారికి చాలా మంది కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులు ఏదైనా సాయం చేస్తారేమో అని చెప్పేసి. అధికారాలు ఉన్నాయో లేవో మరి డిప్యూటీ సీఎంగా ఏమో కానీ మరి తెలియదు. ఏమి చేయడు, ఉలకడు పలకడు అన్నిట్టుగా. ఏ ఒక్క ఉద్యోగికి కూడా ఎక్కడ, ఏ విషయాలలో కూడా ఎక్కడ సాయం చేసినటువంటి దాఖలాలు లేవు. మరి దీనికి బాధ్యత పూర్తిగా మరి ఈ రోజున ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వహించాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే మీరు అడక్కనే మీరే జనరల్ ట్రాన్స్ఫర్స్ అని చేస్తున్నారు. ఆ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా ట్రాన్స్ఫర్ అయినటువంటి ఉద్యోగిని కూడా మీరు రిలీవ్ చేయకుండా ఇబ్బంది పెడుతూ వాళ్ళు చావు మీదకి వచ్చే విధంగా చేస్తున్నారు. కాబట్టి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి ఏదైనా జరిగితే మాత్రం పూర్తిగా కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా హెచ్చరిస్తూ, ఎవరైతే అతనికి మరి రిలీవ్ కాకుండా ఆత్మహత్యకు పాల్పడే విధంగా మరి వ్యవహరిస్తున్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను అని చెప్పి. ఉద్యోగులు బెదిరిపోతారు. ఉద్యోగులు అక్కడ పని చేయాలి కదండి. రోజు కార్యాలయానికి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళ మీద దాడులు చేస్తారు, కొడతారు, చంపుతారు. ఈ రాజకీయ మదంతో వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈ మధ్యకాలంలో చాలా మందిని చిన్న ఉద్యోగస్తులంతా కూడా చంపేస్తున్నారు.
అంటే అట్లా చేస్తున్నారు అక్కడ. రాజ్యాంగం అంటారు చూడండి, వాళ్ళకు ఓన్గా రాజ్యాంగాలు రాసుకుంటూ ఉన్నారు రూల్స్కు వ్యతిరేకంగా. ఎంత నాయకుడైనా అఫిషియల్గా నువ్వు ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేకపోతే అధికార ఏదైనా ఉంటుంది. ఒక అఫిషియల్ మీటింగ్ పిలవాలంటే ఆ ఊర్లో నువ్వు ఎంత పెద్ద అయినా ఉండొచ్చు, కానీ అధికారికంగా లోపలికి వెళ్ళేదానికి లేదు కదా. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సయోధ్యలో ఎమ్మెల్యే గారు వీళ్ళు అంతా కూర్చుని ఆ మీటింగ్కి అఫిషియల్గా పిలవాలి అని చెప్పి వాళ్ళని ఒప్పించి అంతా చేసి వాళ్ళతో సారీ చెప్పమంటే ఆయనంట సారీ కూడా చెప్పలే. రోజుకొక ఊర్లో ఈ ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ఇలాంటివి, కానీ బయటికి రావట్లేదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.